నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేపట్టిన స్ఫూర్తి యాత్ర అద్భుత విజయం సాధించింది. నారా లోకేష్ యువగలం పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో కలిసి నిర్వహించిన ఈ యాత్రకు జన నీరాజనం లభించింది. యువగలం ప్రభావంతోనే వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలతో కావలి నిధులు పసుపు మయ్యామయ్యాయన్నారు. అయితే ఈ యాత్ర విశేషాలపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. నాయకుడు నారా లోకేష్ యొక్క యువకాలం పాదయాత్ర చేపట్టే 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటు కావుల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వేలాది మందితో కలిసి ఈ రోజు స్ఫూర్తి యాత్ర కార్యక్రమం చేపట్టారు. ఇటు టౌన్ లోని ఎన్టీఆర్ బొమ్మకి విగ్రహం వద్ద పూలమాలి అనంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇప్పుడు మనం ఎమ్మెల్యేతో కలిసి మనం కూడా ఇటు పాదయాత్ర చేస్తున్నాము. ఇప్పుడు ఎమ్మెల్యే గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్, ఏంటి ఈ యొక్క స్ఫూర్తి యాత్ర ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఇప్పటికే మీరు దాదాపు 10 కిలోమీటర్ల వరకు నడిచినట్టున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన పరిపాలిస్తున్న రోజుల్లో, ప్రజలందరూ భయభ్రాంతుల మధ్య ఉన్న రోజుల్లో, విధ్వంసం అవుతున్నటువంటి ప్రజాజీవన వ్యవస్థ జరుగుతున్న రోజుల్లో తన మనసులో నుంచి పట్టుకొచ్చినటువంటి ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని ప్రజలందరికీ అండగా ఉండాలని స్ఫూర్తిగా తీసుకుని తన సంకల్ప బలంతో యువగలం పాదయాత్రని కుప్పంలో ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా 97 నియోజకవర్గాలు 3158 కిలోమీటర్లు నడిచి ప్రజలను చైతన్యపరిచి రామరాజ్య స్థాపకుడు కారకుడైన నారా లోకేష్ బాబు గారు కావలి నియోజకవర్గంలో 2000 కిలోమీటర్లు పూర్తి చేసిన వేళ మా కావలి రూరల్ మండలం కొత్తపల్లి గ్రామంలో స్తూపాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఒక స్ఫూర్తినిచ్చినటువంటి ప్రాంతం కొత్తపల్లి ప్రాంతం. దాని సందర్భంగానే ఈ రోజుతో యువ నాయకుడు యొక్క పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తయింది. ఆ సందర్భంగా యువ నాయకుడు యొక్క స్ఫూర్తితో వచ్చినటువంటి కార్యక్రమానికి యువగలం స్ఫూర్తి యాత్రతో కావలి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజున ప్రజలందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా యువ నాయకుడు స్థాపించిన స్తూపాన్ని సందర్శించాలి. ఆ స్ఫూర్తితోనే మనందరం అక్కడ కావలి నియోజకవర్గం పరిపాలించాలనే ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ఈ యువగలం పాదయాత్రతోనే 151 సీట్లు ఉన్న వైసీపీ 11 సీట్లు పరిమితమైందా? 100% లోకేష్ గారి యొక్క స్ఫూర్తి, లోకేష్ గారి యొక్క తపన, లోకేష్ గారి యొక్క ధైర్యం, రాష్ట్రంలో ప్రజలు బయటికి రావడానికి భయపడుతున్న రోజుల్లో, అందరిని కూడా భయపెడుతున్న రోజుల్లో యువ నాయకుడు ముందుకు రావడంతోనే ప్రజలందరూ కూడా తండోపతండాలు బయటకు వచ్చి సంఘీభావం చెప్పి ఆయన ఆలోచనల మేరకు ప్రజలందరూ కూడా ఓట్లేసి ఈ రోజు ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ రోజు కూడా ఆయన స్ఫూర్తితో జరుగుతున్న యాత్రకి వేలాది మందిగా ప్రజలు వచ్చారంటే ప్రజల్లో యువకాలం ఎంతవరకు ప్రజల్లోకి ఎక్కిందో కూడా అర్థమవుతుంది. అందుకని లోకేష్ గారి స్ఫూర్తి యాత్రలో ఈ రోజు ప్రజలు వేలాదిగా తరలి రావడం జరుగుతుంది. రాష్ట్రంలో ఏ నాయకుడికి రాని ఆలోచన ఈ యొక్క స్ఫూర్తి యాత్ర చేయాలని చెప్పి మీకే వచ్చింది. ఏంటి ముఖ్య ఉద్దేశం? ముఖ్యంగా ఈ యువగలం యాత్రలో 2000 కిలోమీటర్ల మైల్ స్టోన్ కొత్తపల్లిలో పెట్టినారు. అది మా నియోజకవర్గానికి దగ్గర అదృష్టం. దాన్ని మేము స్ఫూర్తిగా తీసుకోవాల్సిన బాధ్యత మా అందరికి ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నేను స్వీకారం చుట్టి ఈ కార్యక్రమాన్ని నేను చేయటం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఇప్పటికే కావలి నియోజకవర్గానికి 100 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఇంకా ముందు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి? తప్పకుండా 18 నెలల కాలంలో నేను ఎమ్మెల్యే నాటి నుంచి నేటి వరకు కూడా నిరంతరం ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం, కావలి అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నా. అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందించాలి, కావలికి సేవ చేయాలని ఒక తలంపుతో రాజకీయాల్లోకి వచ్చాను. దానికి ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి లోకేష్ బాబు గారు. అందుకోసమే వారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సార్, ఫైనల్ గా 1.5 సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను కూడా పాదయాత్ర చేస్తాను, అధికారంలోకి వస్తాను అంటున్నారు. దానిపైన ఉంటారు. లోకేష్ గారి పాదయాత్రకి, జగన్ గారి పాదయాత్రకి చాలా వ్యత్యాసం ఉంటుంది. లోకేష్ గారి యాత్ర విధ్వంసం మీద యాత్ర. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే అది రఫరఫా యాత్ర, ప్రజల్ని భయపెట్టడానికి పనికొచ్చే యాత్రే తప్ప డప్పులు, ఆర్భాటాలు, హంగామాలకి తావిచ్చే యాత్రగానే ఉంటుంది తప్ప ప్రజల్ని చైతన్యపరచడానికి ఏది లేదు. కాబట్టి ప్రజల్లో చైతన్యం రాదు. తప్పకుండా చరిత్రలో మిగిలిపోయేటువంటి యాత్ర అంటూ ఉందంటే అది యువగలం యాత్రే. అదేవిధంగా మనతో మాట్లాడడానికి జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు మనం వస్తున్నారు. సార్, చెప్పండి, 151 సీట్లు 11 సీట్లకు పడిపోవడానికి యువగలం పాదయాత్ర ముఖ్య కారణం అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు నష్టం చేసింది.
అందరినీ ఒక భయభ్రాంతులకి, వ్యాపారస్తుల, ఉద్యోగస్తుల, రైతుల, మహిళల, యువతీ యువకుల, సమాజంలోని అన్ని వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ప్రతి ఒక్కరిని ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అవినీతి, అరాచక, అసమర్థ పాలనతో విసిగిపోయారు. ఆ తరుణంలో ఓ భరోసా కల్పించేందుకు నేనున్నాను మీకు అండగా అంటూ నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించారు. ఆ పాదయాత్రతో రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరిగినాయి. వైఎస్ఆర్సిపిని ఓడించాలనేటువంటి ఒక పట్టుదల తెలుగుదేశం పార్టీలోనే కాదు, ప్రజల్లో కూడా వైఎస్ఆర్సిపికి బుద్ధి చెప్తే గాని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేమనేటువంటి ఆలోచనతో ఆ తదనంతరం ఏర్పడినటువంటి పొత్తులు, కూటమి పార్టీలు, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి పాదయాత్రతో నాంది పలికారని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు ప్రభుత్వంలో ఆనాడు ఉన్నటువంటి ఇచ్చిన హామీలు కానీ, ప్రజలకి ఏం చేయాలి, యువతి యువకులకి భరోసా కల్పించేందుకు లోకేష్ బాబు పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి కల్పన కోసం వారు చేస్తున్నటువంటి కృషి దేశంలోనే మొట్టమొదటి స్థానం ఆంధ్రప్రదేశ్కి దక్కిందనేది మీడియా ద్వారానే చూస్తున్నారు. భవిష్యత్తులో నారా లోకేష్ గారు ఆయన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏదేమైనా కానీ ఈ యొక్క యోగాలం పాదయాత్రకు స్ఫూర్తి యాత్రగా ఇటు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షులు బేదా రోజేంద్ర గారు చేపట్టిన ఈ యొక్క స్ఫూర్తి యాత్ర అద్భుతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వేలాది మందిగా ప్రజలు తరలి వచ్చారు. మనం కూడా 2 కిలోమీటర్ల దాకా అటు ఇటు పాదయాత్ర చేసాము. మొత్తం చూస్తున్నాము, వేలాదిగా జనాభా అయితే వచ్చారు అని చెప్పుకోవచ్చు. ఈ స్ఫూర్తి యాత్ర కూడా మంచి సక్సెస్ అయిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.